వ్యయంతో 86 ప్రాజెక్టులను తీసుకొచ్చారు. సుమారుగా 1 కోటి ఎకరాలను కొత్తగా సాగులోకి తీసుకురావాలని భావించి 2004లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ఆలోచన చేసి దాన్ని ప్రాక్టికల్గా తీసుకొచ్చాడు. వెలుగొండ కానీ, అంద్రినివా కానీ, గాలేరు, నగరి, తోటపల్లి, వంశధార, చివరికి పోలవరం కూడా అంత పెద్ద ఎత్తున రైతుల కోసం, వ్యవసాయం కోసం, సాగునీటి కోసం ఆలోచన చేసినటువంటి మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. జలయజ్ఞం కొన్ని ప్రాజెక్టులు పూర్తి చేశారు కూడా, 23 ప్రాజెక్టుల దాకా పూర్తి చేశారు. చంద్రబాబు నాయుడు గారి తర్వాత వచ్చిన జలయజ్ఞం నాదేనంటాడు. పోలవరాన్ని నేనే సృష్టించానంటాడు. పోలవరం కోసం తాపత్రయపడ్డానంటాడు. ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలవరం గురించి ఆలోచించిన సందర్భమే లేదు, జలయజ్ఞం గురించి ఆలోచించిన సందర్భమే లేదు, నీటిపారుదల ప్రాజెక్టుల గురించి కనీసం ఆలోచించుకోకుండా టెక్నాలజీ గురించి గొప్పగా ఆలోచించానని పదే పదే చెప్పుకునేటటువంటి వ్యక్తి. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, నిన్న మొన్న ఇంకా వారికి ఉన్న మీడియా, ముఖ్యంగా వారికి ఉన్నటువంటి పత్రికలు రాస్తున్నాయి, రాష్ట్రానికి జలహారతి, గోదావరి బనకచెర్ల ఒక అద్భుతమైన ప్రాజెక్ట్, ఇది గేమ్ చేంజర్, ఇది తయారైతే రాష్ట్రం సస్యశ్యామలం అయిపోతుంది, కరువు కాటకాలన్నీ పోతాయి అనే మాట మాట్లాడుతున్నారు. మంచిదే. అసలు ఈ గోదావరి బనకచెర్ల ఈయనే కనిపెట్టినట్టు, ఈయనే దాన్ని ప్రారంభించబోతున్నట్టు చెప్పేసుకుంటున్నాడు. వాళ్ళు రాసేసుకుంటున్నారు. అమ్మాయికి జనం నిజం అనుకుంటారేమో మాకు అనుమానం. అందువల్ల నేను ఈ విషయాన్ని మీకు సవివరంగా సాధ్యమైనంత వరకు వివరించాలనే ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది. ఏ విధంగా అయితే జలయజ్ఞం నా సొంతం అని ప్రచారం చేసుకుంటున్నారో, ఇవాళ గోదావరి బనకచెర్ల స్కీమ్ కూడా, అంటే నదుల అనుసంధానానికి సంబంధించినటువంటి ఈ స్కీమ్ కూడా తనదేను అని ప్రచారం చేసుకునే తాపత్రయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. అది కరెక్ట్ కాదని చెప్పేటటువంటి ప్రయత్నమే నాది. ఏ ప్రాజెక్ట్ అయినా నేను మనవి చేస్తున్నా, ఈ రాష్ట్రంలో వ్యవసాయానికి, నీటికి సంబంధించిన ఏ ప్రాజెక్ట్ అయినా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారే శ్రద్ధ చూపాడు. ఆ తర్వాత ఆయన కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయనే ఈ జలయజ్ఞాన్ని పూర్తి చేయాలని తాపత్రయపడినటువంటి వ్యక్తి. 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే గోదావరి జలాలు మనందరికీ తెలుసు, కృష్ణా గోదావరి మనకు ప్రధానమైనటువంటి నదులు. కృష్ణలో నీరేమో ఒకసారి వస్తుంది, ఒకసారి రాదు, ఒకసారి పొంగి పొరలిద్ది. నీడైతే లేక మా పల్నాడు ప్రాంతంలో పంటలు కూడా వేసుకోలేదు. అందువలన కృష్ణా జలాల మీదే పూర్తిగా ఆధారపడుకోకుండా అనేక వేల క్యూసిక్లు, లక్షల క్యూసిక్లు, టీఎంసీలు సముద్రంలో కలిసిపోతున్నటువంటి గోదావరి నది మీద పోలవరం ప్రాజెక్టును నిర్మించి దాన్ని కృష్ణా డెల్టాకు, అలాగే రాయలసీమకి వాడుకోవాలని ఆలోచన చేసినటువంటి వ్యక్తే కాకుండా ఆచరణ పెట్టినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత గోదావరిలో పోయేటటువంటి నీరు 2000 టీఎంసీలు పోతూ ఉన్నాయనేటువంటి భావన చాలామందిలో ఉంది. దీని నుంచి కొన్ని టీఎంసీలను మనం కృష్ణా జిల్లాలకు వాడుకోవాలి, రాయలసీమకు వాడుకోవాలని, కృష్ణా డెల్టాకు కావాల్సింది వాడుకోవడం కోసం కాలువలు తవ్వారు, నిర్మాణం జరుగుతూ ఉంది. అది ఒక అంశం. ఈ గోదావరి బనకచెర్ల 3 దశల్లో పూర్తి చేయాలి అని ఆలోచన చేసినటువంటి మొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇతని ఆలోచన కాదని మనవి చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన కాదని మనవి చేస్తున్నా. ఆయనకి ఇలాంటి ఆలోచనలు రావని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నా. ఇలాంటి ఆలోచనలు ఎవరికైనా వస్తే తాను సొంతం చేసుకుని దీనిలో ఎలా సొమ్ము చేసుకోవాలో ఆలోచన చేసేటటువంటి రాజకీయవేత్తే నారా చంద్రబాబు నాయుడు గారితో తప్ప మరొకటి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరిగేషన్ శాఖతో సంబంధించి వారందరినీ పిలిచి మాట్లాడి ఏ విధంగా చేయాలని ఆలోచన చేసి 280 టీఎంసీలను గోదావరి నుంచి కృష్ణానదిలో వేసేదాక, అంటే ఇప్పుడున్నవి కాక
17,000 క్యూసిక్లకు సంబంధించి ఇవాళ కాలువలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు నాన్నగారు అయినటువంటి రాజశేఖర రెడ్డి గారి టైంలో ఆ కాలువలు 90% పూర్తి అయిపోయి ఇవాళ సరే ఎత్తిపోతల పథకం ద్వారా ఆ నీరు మనకు వస్తున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. దీన్ని మరింతగా పెంచి సుమారుగా 40,000 పైచీలకు క్యూసిక్లను కృష్ణానదికి తీసుకురావాలని, అంటే ఈ వెడల్పు చేయటం కానీ లేదా ప్యారలల్గా ఇంకొక కెనాల్ని ఇది మొదటి దశ. ప్యారలల్గా ఇంకొక కెనాల్ని నిర్మించాలనేటువంటి ఆలోచన. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు చాలా ఎక్కువ ల్యాండ్ని ఎక్వైర్ చేశారు. ఈ కెనాల్కి సంబంధించింది కాకుండా అవసరమైతే ఇంకా వెడల్పు చేయడానికి కావాల్సినటువంటి 40,000 క్యూసిక్ల నీరు ప్రవహింప చేయడానికి వీలుగా కావాల్సినటువంటి ల్యాండ్ కూడా ఎక్వైర్ చేస్తున్నారు రాజశేఖర రెడ్డి గారు. అందువల్ల దీనికి రోజుకి 2 టీఎంసీలు తీసుకొని మొత్తం 280 టీఎంసీలను కృష్ణా నదిలోకి వేసి ఇక్కడ నుంచి మళ్ళా దీన్ని లిఫ్ట్ చేసేటటువంటి కార్యక్రమం మన వైకుంఠపురం దగ్గర నుంచి లిఫ్ట్ చేసి దాన్ని తీసుకెళ్లి బొల్లాపల్లి రిజర్వాయర్లో కలపాలి. దీనిలో మధ్యలో అనేక దశలు ఉన్నాయి. 5 చోట్ల లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. ఎత్తు ఎక్కువ కాబట్టి సుమారుగా 166 మీటర్ల ఎత్తుకి దీన్ని తీసుకువెళ్ళాలి. వాటర్ని ఇక్కడి నుంచి లిఫ్ట్ చేయాలంటే ఎగువకు వెళ్ళాలి కాబట్టి అందువల్ల ఈ కృష్ణానదిలో వైకుంఠపురం దగ్గర లిఫ్ట్ పెట్టి దశల వారీగా 5 లిఫ్టులు పెట్టి తీసుకువెళ్ళి సత్తెనపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి నర్సింగపాడు దగ్గర ఏదైతే టోటల్గా నాగార్జున సాగర్ కెనాల్ వస్తుందో 80వ మీటర్ దగ్గర 80వ కిలోమీటర్ దగ్గర దానిలో వేసి ఆ నీటిని అక్కడి నుంచి మళ్ళీ 90వ కిలోమీటర్ దాకా నడిపి ఈ నడపడానికి కావాల్సినటువంటి అదపు నీరు ఉంది కాబట్టి ఈ 80 నుంచి 91వ కిలోమీటర్ వరకు వెడల్పు చేసి పగడ్బందీగా అక్కడి నుంచి లిఫ్ట్ చేసి బొల్లాపల్లిలో ఒక రిజర్వాయర్ని క్రియేట్ చేసి 150 టీఎంసీలు అక్కడ నిల్వ చేసి ఒక రిజర్వాయర్ని క్రియేట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఒక పెద్ద ఎత్తున 150 టీఎంసీలు నిల్వ చేసేటటువంటి ఒక రిజర్వాయర్ని నిర్మించి అక్కడి దాకా తీసుకువెళ్ళాలనేటువంటి ఉద్దేశం. ఇది 3 దశలు. నేను ఇది 2వ దశ చెప్తున్నా. మొదటి దశ గోదావరి నుంచి కృష్ణా నుంచి మళ్ళీ ఇక్కడి నుంచి బొల్లాపల్లికి 2వ దశ. 3వ దశ బొల్లాపల్లి నుంచి బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ దగ్గరికి తీసుకువెళ్ళడం. ఇది ఒకసారి మనం చూసినట్లయితే జస్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద ఫస్ట్ మ్యాప్. ఇది పోలవరం, ఇది కృష్ణానది. పోలవరం నుంచి కృష్ణానది వరకు ఈ కెనాల్ ద్వారా వస్తుంది వాటర్. ఇది అవసరమైతే వైడెన్ చేసేదానికి లేదంటే ప్యారలల్గా దీని పక్కనే మరొక కెనాల్ని క్రియేట్ చేయడం ద్వారా ఎక్కువ క్యూసిక్లు ప్రవహింపచేసి 280 టీఎంసీలను ఈ కృష్ణానదిలో నింపేటటువంటి కార్యక్రమం. ఇక్కడ నుంచి కృష్ణానది నుంచి నెక్స్ట్ దిస్ ఈజ్ కృష్ణా రివర్. ఇక్కడ నుంచి బొల్లాపల్లి దాకా ఈ బొల్ల మధ్యలో నరసింగపాడు దగ్గర కెనాల్ను ఉపయోగించుకొని ఇది 3వది. బొల్లాపల్లి నుంచి ఇది మన వెలుగొండ రిజర్వాయర్. దిస్ ఈజ్ కాల్డ్ నల్లమల సాగర్. ఈ నల్లమల సాగర్ నుంచి ఈ క్రాస్ రెగ్యులేటర్ దగ్గరికి ఇది 3 దశల్లో జరిగేటటువంటి ప్రాజెక్టు. దీని మ్యాప్ల ద్వారా ఒకసారి చూసే వారికి అర్థమయ్యే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేశాను. తర్వాత మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది అలాగే ఉంది. ఈ విధంగా 3 దశలుగా ఎప్పుడైతే బొల్లాపల్లికి వాటర్ రీచ్ అయిందో 150 టీఎంసీలతో బొల్లాపల్లిని మనం రిజర్వాయర్లోకి తీసుకెళ్ళామో అక్కడి నుంచి నల్లమల సాగర్కి తీసుకువెళ్ళాలి. వెలుగొండ ప్రాజెక్టు. ఆ వెలుగొండ